తెలంగాణ రైతులకు తాజా శుభవార్త చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతన్నల కోసం డబ్బులు విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా నిధులను వెంటనే పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఆర్థిక శాఖను ఆదేశించినట్లు ఇక్కడనైతే చూస్తున్నాము. ఇక వెంటనే ఏదైతే తీసుకున్న హామీ ప్రకారం తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 4 ఎకరాల పైకి కానీ 4 ఎకరాల లోపు కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో వెంటనే తక్షణమే రైతు భరోసా నిధులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పంపిణీ చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందంట. ఇక మనకి జీవో కూడా విడుదల చేసినట్టు మనకి ఇక్కడ చూసినట్లు తెలుస్తుంది. ఎవరైతే అర్హత కలిగిన రైతన్నలు ఎవరైతే ఉన్నారో మనకి సాగులో ఉన్నటువంటి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు రైతు భరోసా నిధులు మీకైతే పంపిణీ కాకపోవడానికి కారణాలు ఏంటి, ఇక ముఖ్యంగా రేపు ఈరోజు ఎటువంటి జిల్లాలలో రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో అయితే మనమైతే ఎటువంటి ల్యాగ్ అనేది లేకుండా ఎటువంటి మనకి సొల్లు వార్తలు అనేది లేకుండా క్లుప్తంగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు ఏంటి, ఎవరెవరికి రైతు భరోసా నిధులు అనేది వేగంగా పంపిణీ చేయబోతున్నారు, ఇక ముఖ్యంగా రేపు ఈరోజు మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ 10 నుంచి మనకి 20 జిల్లాలలో మాత్రమే రైతు భరోసా నిధులు ఈరోజు రేపు అయితే పంపిణీ చేయబోతున్నారంట. ఇక ఎవరెవరికి ఆ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయబోతున్నారు, ఆ అర్హతలు తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఇక ముఖ్యంగా జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ జిల్లాల లిస్ట్ అనేది మనం ఎలా తెలుసుకోవాలి, ఆ డబ్బులు మీ ఖాతాలో జమ అయినాయా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి, అదేవిధంగా తెలంగాణ రిలీజ్ చేసినటువంటి రైతు భరోసా డబ్బులు మొదటిగా ఏ జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారో జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఆ జిల్లాలలో మీ పేరు ఉందా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో మనం క్లుప్తంగానైతే అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక మొదటిగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. సో వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు ఏ తారీఖు నాడు ఏ టైంకి జమ అవుతాయో మీకైతే క్లుప్తంగా అర్థమవుతుంది. సో మొదటిగా మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి. దాని తర్వాత వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణలో రైతు భరోసాకు తీసుకున్న నిర్ణయానికి తాజా మంచి రెస్పాన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. అంటే మంచి మనకైతే విడుదలను అయితే చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరైతే రైతు భరోసా నిధుల కోసం మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే రైతు భరోసా నిధులు 7,500 రూపాయలు పంపిణీ చేస్తామన్నప్పటి నుంచి ఎవరైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ మనకి 6,000 రూపాయలతో రైతు భరోసా నిధులు 2025 జనవరి 27వ తారీఖు నుంచి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక పంపిణీ చేసినటువంటి 6,000 రూపాయలు ఎకరానికి 2 ఎకరాలు 3 ఎకరాల వరకే ఇప్పటి వరకు జమ చేయడం అయితే జరిగింది. ఇక మొదటిగా మార్చి 31 లోపు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో నిధులు సర్దుబాటు చేస్తామని మొదటిగా వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఇచ్చిన హామీని మేము నెరవేర్చలేకపోయామని అయితే మనకి తిరిగి చెప్పడం అయితే జరిగింది. ఇక దీనిపైనే వేగంగా ఈ జూన్ నెల నుంచి మొదలుకొని జూన్ చివరి వారం వరకు 10 ఎకరాలు పట్టా కలిగి ఉన్నటువంటి ప్రతి రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు వేగంగా పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక తాజా నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగిందంట. ఇక దీనికి మంచి రెస్పాన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఎందుకన్నట్టుగా చూస్తున్నట్లయితే ఎవరైతే అర్హత కలిగిన రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనకి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి రైతన్నల ఖాతాలలో ఇప్పటివరకు ఎటువంటి జిల్లాలలో ఎంతమందికి రైతు భరోసాకి డబ్బుల కింద డబ్బులు జమ అయ్యాయి, ఎంతమందికి జమ కాలేవు అనేది చెక్ చేసుకొని ఇక రైతు భరోసా నిధులు అనేది పంపిణీ కానటువంటి వారందరికీ మొదలుకొని ఇప్పటివరకు 10 ఎకరాల పట్టా కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో వారి దాకా ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో రైతు భరోసా నిధులు అనేది మనకి ఏదైతే నల్గొండ, సూర్యాపేట,
సిద్దిపేట, హన్మకొండ, హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, కామారెడ్డి, అదేవిధంగా వనపర్తి, ములుగు ఇటువంటి జిల్లాలతో సహా ఇక మిగిలిన జిల్లాలలో ఏదైతే 38 జిల్లాలు ఉన్నాయో ప్రతి జిల్లాలోని రైతన్నల ఖాతాలలో వేగంగా రైతు భరోసా నిధులు ఈరోజు రేపైతే పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక దీనికోసం ఇటువంటి జిల్లాల లిస్ట్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి అర్హత కలిగిన రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేస్తూనైతే ఉండండి. ఇక ముఖ్యంగా మనకి సీఎం కేసీఆర్ గారి హయాంలో 2023లో ఉన్నప్పుడు ఎకరానికి 5,000 రూపాయల రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తమ అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయలు 2 సీజన్లకు కలుపుకొని ఎకరానికి 15,000 రూపాయలు డబ్బులు మొదటగా ఇస్తామని చెప్పి ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతు రుణమాఫీ ప్రక్రియను చేపట్టిన తర్వాత శ్రీకారం చుట్టిన తర్వాత ఇక రైతు భరోసా కింద ఈ డబ్బులను 6,000 రూపాయలతో మనకి ముడిపెట్టడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకు పంపిణీ చేసినటువంటి రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో చాలామందికి ఇంకానైతే జమ కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు అనేది మనకి లేకపోవడం ద్వారా ఏదైతే నిధులు సర్దుబాటు కాకపోవడం ద్వారా ఆ డబ్బులు అనేది మనకి ఇప్పటివరకు తీసుకోలేకనైతే పోయారని అయితే చెప్పవచ్చు. ఇక దీన్ని ఏదైతే ఇచ్చిన హామీని తొందరగా నెరవేర్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకి మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖను మనకైతే నిధులు సర్దుబాటు చేయాలని మనకి ఆదేశించినట్లు తెలుస్తుంది. ఇక రబీ సీజన్ కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈ మే నెల చివరాక నుంచి జూన్ నెల చివరి వరకు ఈ రైతు భరోసా నిధులను పంపిణీ ప్రక్రియ చేపడతామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఎవరైతే మాకు డబ్బులు వస్తాయో రావని అయితే అపోహ పడుతున్నారో వాళ్ళందరికీ అదిరిపోయే శుభవార్తనైతే చెప్పడం అయితే జరిగింది. ఇక వీళ్ళందరి ఖాతాలలో తప్పకుండా రైతు భరోసా నిధులు జూన్ చివరి వారం వరకు మనకైతే పంపిణీ చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఎవరైతే రైతన్నలు ఉన్నారో పీఎం కిసాన్ నిధి కింద 2,000 రూపాయల డబ్బులు కూడా తొందరలో రిలీజ్ చేయబోతున్నారు. ఇక అటువంటి డబ్బులు కూడా మీరు నేరుగా తొందరగా మీ ఖాతాలో జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అదేవిధంగా రైతు భరోసా కింద డబ్బులు కూడా జమ కావాలంటే ఎన్పిసిఐ మరియు ఈకేవైసీ లింక్స్ అనేది చేయించుకొని అయితే ఉండండి. సో అప్పుడు మాత్రమే మీకు ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రతి ఒక్క రూపాయి కూడా ఆ లింక్స్ అనేది చేయించుకుంటేనే మాత్రము మీకు రైతు భరోసా నిధులు అనేది తొందరగా వేగంగా పడడానికి ఇక్కడ మీకు చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక అర్హత కలిగిన ప్రతి రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులను మనకి రేపు సాయంత్రం వరకు లేదంటే ఈ రోజు నుంచి మనకి ఏదైతే సమయం ఉందో ఈ రోజు నుంచి మొదలుకొని ప్రతిరోజు రైతు భరోసా నిధులు జిల్లాల వారీగా డబ్బులను విడుదల చేస్తామని మనకైతే సిస్టమ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక ఎవరైతే రైతన్నలు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 4 ఎకరాల నుంచి 5, 6, 7, 8, 9, 10 ఎకరాలు కలిగి ఉన్నటువంటి ప్రతి రైతన్నల ఖాతాలలో లేట్ చేయకుండా వేగంగానైతే ఈ రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తారంట. దాని తర్వాత ఖరీఫ్ సీజన్ కింద రైతు భరోసా కోసం మనకైతే మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయని అయితే తెలుస్తుంది. ఇక ఇటువంటి ప్రతి ఒక్క రైతు భరోసా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి. సో అప్పటి వరకు మన వీడియోని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకు వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.